వాటిల్లు. పార్వతీపురం మన్యం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించిన సిఆర్ఎం టీం. జిల్లా ఆసుపత్రిలో వివిధ విభాగాల్లో తనిఖీ. పలు రికార్డుల పరిశీలన. ముందుగా హాస్పిటల్ అందిస్తున్న వైద్య సేవలు, మౌలిక వసతులు సెంట్రల్ టీమ్ కి వివరించిన సూపరింటెండెంట్ శివనాథ్ జ్యోతి. గత వారం రోజుల నుంచి మనందరికీ తెలుసు, మన జిల్లా మన్యం పార్వతీపురం జిల్లా ఇది యాస్పిరేషనల్ డిస్ట్రిక్ట్. మనకి ఒక టీం సిఆర్ఎం టీం అంటే కరెంట్ రివ్యూ మిషన్ టీం అనేది ఢిల్లీ నుంచి నేషనల్ టీం ఇది ఒక 6 మెంబర్స్ టీంతో వచ్చింది. దీంతోపాటు స్టేట్ టీము డాక్టర్ అనిల్ ఆధ్వర్యంలో, ఏడీ గారి ఆధ్వర్యంలో ఒక 24 మంది స్టేట్ టీం కూడా వచ్చారు. వీళ్ళంతా మొత్తం హెల్త్ సిస్టమ్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్ నుంచి హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్, అలాగే సబ్ సెంటర్స్ వరకు, అలాగే కమ్యూనిటీ లెవెల్లో పీపుల్ని కూడా రివ్యూలు తీసుకొని మన హెల్త్ సర్వీసెస్ జిల్లాలో ఎలా జరుగుతున్నాయి, ముఖ్యంగా ఏంటంటే ఎన్హెచ్ఎం నేషనల్ హెల్త్ మిషన్తో ద్వారా వచ్చిన కార్యక్రమాలు ఎలా జరుగుతున్నాయి అనేది రివ్యూ చేయడానికి వచ్చారు. సో గత 3వ తేదీ నుంచి వాళ్ళు ప్రతి సెంటర్కి, సబ్ సెంటర్కి కానీ, టీఎస్సీస్ కానీ, సిహెచ్సికి, ఏరియా హాస్పిటల్స్కి, డిస్ట్రిక్ట్ హాస్పిటల్ అన్నిటికీ తిరుగుతున్నారు. సో వీళ్ళు ఏంటంటే డాక్టర్స్తో ఇంటరాక్ట్ అవుతున్నారు, అలాగే పేషెంట్స్తో ఇంటరాక్ట్ అవుతున్నారు, అక్కడ ఉన్న సర్వీసెస్ని, అక్కడ ఉన్న ఫెసిలిటీస్ చూస్తున్నారు. చూసి మన ఒపీనియన్స్ ఎలా ఉంది ఇక్కడ సర్వీస్, ఇంకేమి కావాలి, ఇంకేమైనా మనం ఇంకా బెస్ట్ ప్రాక్టీస్ ఏమైనా చేస్తుంటే జిల్లాల్లో అది వాళ్ళు నేషనల్ లెవెల్లో తీసుకెళ్ళి అక్కడ ఇంప్లిమెంట్ చేయడానికి ఏమైనా జరుగుతుందా, లేదంటే మనకు సపోర్ట్ ఇస్తారా, ఇలాంటి బెస్ట్ ప్రాక్టీస్. సపోజ్ లాస్ట్ టైం మనం చేసాము, ఈ ప్రెగ్నెంట్ హాస్టల్స్ చేసాము, అది ఎక్కడ నేషనల్ లెవెల్లో లేదు. సో అది తీసుకెళ్ళి నేషనల్ లెవెల్లో రికగ్నిషన్ ఇచ్చి దానికి కావాల్సిన ఫండ్స్ ఇవ్వడం కానీ, సో ఇలాంటి ప్రాక్టీస్ ఏమైనా మనం చేస్తే దానికి చేదోడు అదనుగా వాళ్ళు ఉండడానికి కూడా వాళ్ళకి అవకాశం ఉంది. సో ఈరోజైతే మన డిస్ట్రిక్ట్ హాస్పిటల్కి వచ్చారు. మన డిస్ట్రిక్ట్ హాస్పిటల్కి వచ్చిన టీంకి అందరినీ మనం సమావేశపరిచి మన డిస్ట్రిక్ట్ హాస్పిటల్ అందుతున్న సర్వీసెస్, మనకి ఏవైనా కావాల్సిన ఈవెంట్స్ అన్నీ చెప్పాము. సో ఇప్పుడు వాళ్ళు హాస్పిటల్లో అంతా ప్రతి డిపార్ట్మెంట్ని చూస్తున్న, ఓపీ నుంచి, క్యాజువాలిటీ నుంచి, లేబర్ రూమ్ నుంచి, బ్లడ్ బ్యాంక్ నుంచి, ల్యాబ్స్ నుంచి, అలాగే మనకు డయాలసిస్, ఎస్ఎన్సీ ఇవన్నీ చెక్ చేస్తున్నారు. చెక్ చేసిన తర్వాత వీళ్ళు ఇంటర్న్ మన కలెక్టర్ గారికి, అలాగే స్టేట్ లెవెల్లో మన హెల్త్ సెక్రటరీకి మన కండిషన్స్, జిల్లా ఎలా ఉంది, హెల్త్ సిస్టంలో ఎలా సర్వీసెస్ అందుతున్నాయి, అంటే ప్రజలకు ఎలాగ అందుతున్నాయి మన సర్వీసులు అనేది వాళ్ళు రివ్యూ చేస్తారు. ఇందులో ఉన్న లోటుపాట్లు వాళ్ళకి చెప్తారు. దాన్ని బట్టి మనకి నేషనల్ లెవెల్లో ఫండ్స్ రావడం కానీ, లేదనుకుంటే ఏమైనా ఇంకా బెటర్ సర్వీసెస్ అందించడానికి కానీ వీళ్ళు ఇచ్చే నివేదికను బట్టి మనకు ఫర్దర్ కూడా మనకి బెనిఫిట్ ఉంటుంది. సో దీని గురించి మనం టీమ్స్ రావాలని మనం స్వాగతిస్తాం. అది కూడా చెప్పాము. ఎందుకంటే కార్డియాలజీ అనే కిడ్నీ కానీ, అలాగే హార్ట్ కానీ, అలాగే ఇంజురీస్ అయితే, హెడ్ ఇంజురీస్ అయితే బ్రెయిన్ కానీ, ఇలాంటి బ్రెయిన్కి సంబంధించిన డాక్టర్ కానీ, కిడ్నీకి సంబంధించిన డాక్టర్ కానీ, కార్డియాలజిస్ట్ కానీ చాలా అవసరం ఈ జిల్లాలో. ఎందుకంటే వీళ్ళు ఏదైనా ప్రాబ్లం వస్తే ఈ సమస్యలతో మనం కేజీహెచ్ వైజాగ్ వరకు వెళ్ళాలంటే సుమారు 100 కిలోమీటర్ల పైన ఉంటుంది. కాబట్టి ఈ లోపల ప్రాణం పోయే అవకాశాలు చాలా చూస్తున్నాం మనం. సో మనకి మధ్య మనకు తెలిసి స్టెమీ ప్రోగ్రామ్ వచ్చింది. ఒక హార్ట్ అటాక్ వస్తే ఒక ఇంజెక్షన్ ఇచ్చి మనం స్టెబిలైజ్ చేసి పంపిస్తున్నాం, మంచిదే. కాకపోతే అదే డాక్టర్స్ కూడా ఇక్కడే ఉంటే ఇక్కడే పూర్తి స్థాయి సర్వీస్ అందుతాయని చెప్పేసి మన కార్డియాలజిస్ట్ని కూడా అడిగాము. అలాగే తర్వాత నెఫ్రాలజిస్ట్, కిడ్నీ గురించి నెఫ్రాలజిస్ట్, మనకు డయాలసిస్ ఉంది. అయితే డయాలసిస్లో సర్వీసులు అంతా నెఫ్రాలజిస్ట్ సర్వీసులు కూడా కంటిన్యూగా కావాలని అడుగుతున్నాము. అలాగే ఒక ట్రామా కేర్ సెంటర్ పెడితే మన జిల్లాలో లేదు ట్రామా కేర్ సెంటర్. ఎవరైనా దెబ్బ తగిలితే, హెడ్ ఇంజరీ అయితే మనం పంపించి చాలామంది ఈ తోవ నుండి చనిపోవడం కానీ, ఫస్ట్ గోల్డెన్ అవర్లో మనం ట్రీట్మెంట్ ఇవ్వలేకపోతున్నాం. కాబట్టి అది కూడా అడిగారు. ట్రామా కేర్ సెంటర్, న్యూరో సర్జన్, అలాగే నెఫ్రాలజిస్ట్ కిడ్నీకి, అలాగే కార్డియాలజిస్ట్, క్యాథ్ ల్యాబ్ హార్ట్కి కూడా అడిగారు. థ్యాంక్ యూ.